నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకవైపు సిరీస్ను ఫ్రెండ్షిప్ చేయాలన్న భారత్, మరోవైపు పరువు కాపాడుకోవాలన్న జింబాబ్వే. కానీ ఈ మ్యాచ్లో ఒక 15 ఏళ్ల కుర్రాడు ఒక స్పీడ్స్టర్ మ్యాచ్ మొత్తాన్ని మార్చేశారు. అసలు ఏం జరిగింది? చివరి వరకు చూడండి. హరారే స్పోర్ట్స్ క్లబ్స్. ఆకాశం నిర్మలంగా ఉంది. పిచ్పై చిన్నపాటి కడ్డీ ఉంది. కొత్త బంతికి స్వింగ్ లభిస్తుంది. మ్యాచ్ జరిగే కొద్దీ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. టాస్ ఇండియా గెలిచింది. భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. జింబాబ్వే ఆలోచించింది, మొదట వికెట్లు తీస్తే మ్యాచ్ మనదే. కానీ వారికి తెలియదు, ఇంకా కొద్ది నిమిషాలు ఒక తుఫాన్ రాబోతోందని. మ్యాచ్ ప్రారంభమైంది. అభిషేక్ శర్మ కేవలం 2 పరుగులకే అవుట్. భారత్ అభిమానులు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. అప్పుడు క్రీజులో ఉన్నాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. మొదట జాగ్రత్తగా ఆడాడు. పిచ్ను అర్థం చేసుకున్నాడు. బౌలర్లను గమనించాడు. ఒక కవర్ డ్రైవ్, ఒక ఫుల్ షాట్, ఒక భారీ 6. స్టేడియం మొత్తం భారత్ అంటూ మారుమోగిపోయింది. ఇషాన్ కిషాన్ 29 పరుగులతో మంచి భాగస్వామ్యం అందించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒత్తిడిని తగ్గిస్తూ వేగంగా 27 పరుగులు చేశాడు. వైభవ్ మాత్రం 49 బంతుల్లో 81 పరుగులు, 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు. జింబాబ్వే బౌలర్లు బంతి ఎక్కడ వేయాలో అర్థం కాక తల పట్టుకున్నారు. చివర్లో రింకు సింగ్ 14 బంతుల్లో 25 పరుగులు చేసి భారీ ఫినిషింగ్ ఇచ్చాడు. 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ 192-5తో ఉంది. జింబాబ్వే ముందు 193 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి బంతికే మయాంక్ యాదవ్ వేగానికి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని క్యాచౌట్. స్కోర్ 0-1. స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దం. కొద్ది ఓవర్లకే డియాన్ మైర్స్ అవుట్. అదే ఓవర్లో కెప్టెన్ సికిందర్ రజా మొదటి బంతికే గోల్డెన్ డకౌట్. జింబాబ్వే 34కి 3. మ్యాచ్ అప్పుడే భారత్ వైపు తిరిగిపోయింది. అయినా ర్యాన్బర్ల్ మాత్రం లొంగలేదు. ఒక ఎండ్లో నిలబడి 4లో గ్యాప్లు పాయింట్ చేస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ 54 పరుగులతో పోరాడాడు. మధ్యలో వెస్లీ మదేవేరా కూడా 28 పరుగులు చేశాడు. కొంతసేపు మ్యాచ్ మళ్ళీ ఆసక్తికరంగా మారింది. కానీ భారత బౌలర్లు మ్యాచ్ని వదల్లేదు. మయాంక్ యాదవ్ మరో 2 వికెట్లతో మొత్తం 3 వికెట్లు తీశాడు. ఎస్టాగు డబుల్ స్ట్రైక్. రవి బిష్ణోయ్ మిడిల్ ఓవర్లలో పరుగులు కట్టడి చేశాడు. అశోక్ శర్మ కీలక వికెట్ తీశాడు. జింబాబ్వే బ్యాటర్లు ఎంత ప్రయత్నించినా అవసరమైన రన్ రేట్ పెరిగిపోతూనే ఉంది. 157కి 7తో నిలిచింది. భారత్ 35 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ జింబాబ్వేను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగులు చేసి తన ప్రతిభను ప్రపంచానికి చాటాడు. మయాంక్ యాదవ్ తన వేగంతో 3 కీలక వికెట్లు తీసి విజయాన్ని ఖాయం చేశాడు. టీమిండియా మళ్లీ ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో ప్రపంచ నెంబర్ 1 స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. మీ అభిప్రాయం ఏమిటి? ఈ సిరీస్లో అసలు హీరో ఎవరు? వైభవ్ సూర్యవంశీనా, మయాంక్ యాదవ్నా, లేక మొత్తం టీమిండియానా? మీ సమాధానాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.